అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. శాసనసభ సాక్షిగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలకు జరిగినటువంటి అవమానానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే నిరసన తెలిపినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిన్నటి నుంచి కూడా శాసనసభలో నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన తర్వాత నల్ల బ్యాడ్జీలతోటి నిరసన తెలిపారు. అటు పొడియం వద్దకు వెళ్ళి ఏదైతే అక్కడ కింద కూర్చొని కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క వారు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా క్షమాపణ చెప్పాలని కూడా కోరుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగానే అటు ఏదైతే అసెంబ్లీలో దీనిపైన చర్చ చేయాలని కూడా ఏదైతే వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ప్రభుత్వం నుంచి అటు సభ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేనటువంటి నేపథ్యంలో వారి నిరసనను తీవ్రతరం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా సభలోకి వచ్చినటువంటి సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం ఈ అంశాలపైన ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో, దాంతోపాటుగా మాట్లాడే అవకాశాన్ని కల్పించకపోవడంతో కూడా అసెంబ్లీ లాబీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ బేటాయించినటువంటి నేపథ్యంలో ఏదైతే శాసనసభలో ఉండేటువంటి మార్షల్స్ అటు ఏదైతే నిర్దాక్షిణ్యంగా తీసుకొని వచ్చి వెహికల్స్లో ఎక్కించి తెలంగాణ భవన్కి తరలించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. నిన్నటి నుంచి కూడా సభలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఒకసారి మనము డీవియేషన్కి సంబంధించి ఏదైతే ప్రధానంగా సభలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఏదైతే మూసీ ప్రక్షాళనకు సంబంధించి 1,50,000 కోట్లు అంచనా ఎలా పెరిగింది అనే అంశానికి సంబంధించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా కంక్లూడ్ చేస్తూ మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది. తర్వాత వెనువెంటనే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి లేచి మహిళా ఎమ్మెల్యేలు అనేటువంటి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, దాంతోపాటుగా సునీత లక్ష్మారెడ్డి పైన తీవ్రమైనటువంటి ఏదైతే ఆరోపణలు చేయడం, దాంతోపాటుగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తదనంతరం వెంటనే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కూడా లేచి నిర్దాక్షిణ్యంగా పలు అంశాలను రాజకీయ ఆరోపణలను చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే నిండు సభలో మహిళలను అవమానించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని కూడా నిన్నటి నుంచి అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ముందుగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సభ వాయిదా పడుతూ వస్తుంది. దానికి అనుగుణంగా ఈరోజు కూడా సభ ఏదైతే నడుస్తుంది, ఈరోజు ఉదయం సభ 10 గంటలకు ప్రారంభమైన తర్వాత అటు ఏదైతే పలు సభ వాయిదా పడిన తర్వాత ఈరోజు సభ ప్రారంభమైన తర్వాత నిరసన వ్యక్తం చేశారు. పోడియం వద్ద వారు ఏదైతే ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క కూడా వారి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కావచ్చు, దాంతోపాటుగా మల్లుబట్టి విక్రమార్క నుంచి కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని కూడా కావచ్చు, ఏదైతే ఒక క్లారిటీ ఇవ్వనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. కనీసం సభలో మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించకపోవడంతో అటు సభ్యులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈ సందర్భంగానే మాట్లాడే అవకాశం కల్పించకపోవడంతో కూడా అటు సీఎం ఛాంబర్ వద్ద బేటాయించి వారి యొక్క నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈ సందర్భంగానే శాసనసభలో మార్షల్స్ అటు ఏదైతే వెహికల్స్లో ఎక్కించుకొని తెలంగాణ భవన్లో దింపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ ప్రభుత్వం ఇంత జరుగుతున్నా ఒక మహిళా శాసనసభ్యులను అవమానించినా కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం అనేది, దాంతోపాటుగా ఏదైతే రెస్పాన్స్ ఇవ్వకపోవడం అనేది కూడా కొంత బాధాకరమని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. అసలు జరుగుతున్నటువంటి అంశాలు ఏంది, బడ్జెట్ మీద చర్చ సందర్భంగా రాజకీయపరమైనటువంటి అంశాలు తెరపైకి ఎందుకు వచ్చాయి, అనవసరమైనటువంటి డీవియేషన్ ఎందుకు చేశారనే అంశానికి సంబంధించి కూడా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, దాంతోపాటుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఖచ్చితంగా వీరు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మహిళలకు జరిగినటువంటి అవమానానికి సంబంధించి కూడా క్షమాపణ చెప్పి తీరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా
పలు ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా అటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతోపాటుగా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేయాలని కూడా పిలుపునివ్వడంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కార్యక్రమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిన్న సభలో అవమానం జరగడంతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కొంత ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడి పెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అనేక అంశాలకు సంబంధించి కూడా బడ్జెట్ పైన చర్చ జరగాల్సినటువంటి నేపథ్యంలో వారు కనీస స్పందన లేకపోవడం అనేది కొంత బాధాకరంగా ఉందని కూడా దాంతోపాటుగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏదైతే ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు, ఈ సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ శాసనసభలో వ్యవహరించినటువంటి తీరును ప్రజల వద్దకు తీసుకెళ్లనున్నారని కూడా మనం చెప్పొచ్చు. ప్రధానంగా రైట్, థ్యాంక్ యూ వంశీ. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. శాసనసభలోని సీఎం ఛాంబర్ ముందు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేలందరినీ బస్సులో తెలంగాణ భవన్ కు తరలించారు. అంతకుముందు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరైన ఎమ్మెల్యేలు వెల్లో బైఠాయించి నిరసన తెలిపారు. సర్కార్ తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.